వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. వన్ మ్యాన్ పార్టీ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు జనసేనను చూస్తే అర్థమవుతోంది. అవును, జనసేనలో 2 మంత్రులున్నారు, 19 మంది ఎమ్మెల్యేలున్నారు, 2 ఎంపీలున్నారు. కానీ ప్రత్యర్థులు బాణాలు విసిరితే, సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తే, ప్రతిపక్షం విమర్శలు గుప్పిస్తే సమాధానం చెప్పడానికి ఆ 19 మంది నోళ్లు తెరవరు. ఆ 2 మంత్రులు మైకుల ముందుకు రారు. చివరకు ఆ సేనాపతి పవన్ కళ్యాణే ఒంటరిగా నిలబడి తానే ఢాలు పట్టి తానే కత్తి పట్టి యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇదే ఇప్పుడు బట్టబయలైంది. మీరంతా నోలు మూసుకొని కూర్చుంటే నేనొక్కడినే ఎంతకాలం సమాధానం చెప్పాలి, అసలు మీ వల్ల నాకు ఉపయోగం ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్న ఇప్పుడు జనసేన పునాదులను కదిలించేస్తోంది. ముఖ్యంగా పవన్ పక్కనే ఉండే నంబర్ 2 శ్రేయాభిలాషి నాదెళ్ల మనోహర్ ను ఉద్దేశించి ఈ గురి పెట్టారా? పవన్ కళ్యాణ్ కు నాదెళ్లకు చెడిందా? అసలు ఏం జరుగుతోంది జనసేనలో? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అయ్యా జన సైనికుల్లారా, కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన 100% స్ట్రైక్ రేట్ తో హిస్టరీ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకేముంది, పార్టీలో జోష్ మామూలుగా లేదు అనుకున్నారంతా. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ప్రతిపక్షం రోజుకో ఇష్యూ పట్టుకొని పవన్ కళ్యాణ్ పై పడుతోంది. హోంశాఖ గురించో, శాంతి భద్రతల గురించో వ్యక్తిగత విమర్శలతో పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. సహజంగా ఒక పార్టీ అధినేతను విమర్శిస్తే కింద ఉన్న లీడర్లు, ముఖ్యంగా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు గాల్లోకి లేచి కౌంటర్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. జనసేన ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారంటే, రాజకీయం అంటే గెలవడము, పదవులు అనుభవించడం, పవన్ కళ్యాణ్ వెనక నిలబడి ఫోటోలు దిగడం అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే అవన్నీ పవనే చూసుకుంటారులే అన్నట్టుగా లైట్ తీసుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ కు పిచ్చ కోపం వచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం విమర్శలకు సమాధానం ఇవ్వకపోతే ఎలా అని బహిరంగంగానే కడిగి పారేశారు. అంటే నేను మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీలోకి పంపింది నన్ను తిడుతుంటే మీరు కూర్చొని చూడటానికా అని పరోక్షంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారన్నమాట. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. తన సొంత అన్న నాగబాబును ఎమ్మెల్సీని చేస్తే ఆయన కూడా హైదరాబాద్లో తాపీగా సేద తీరుతున్నారే తప్ప పార్టీ కోసం గలం విప్పింది లేదు. ఈ ఎమ్మెల్యేలంతా కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం గెలిచినోళ్ళు, వాళ్లకు మాట్లాడటం రాదు, ఒక రకమైన భయం ఉంటుంది అనుకుందాం. మరి పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నారు కదా, ఆయనే మాజీ స్పీకర్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, జనసేనలో నంబర్ 2గా చలామణి అవుతున్న నాదెళ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాణ స్నేహితుడు. పార్టీలో పవన్ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తి నాదెళ్ల మనోహరే. పవన్ మనస్తత్వం ఏంటో ఆయనకు బాగా తెలుసు. పవన్ పై ఈగ వాలినా ముందే స్పందించాల్సింది నాదెళ్లనే కదా. మరి అలాంటి సీనియర్ మోస్ట్ లీడర్ కూడా ఈ విమర్శలపై ఎందుకు పెదవి విప్పడం లేదు? పవన్ కళ్యాణ్ కాకినాడలో చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా నాదెళ్ల మనోహర్ ను ఉద్దేశించి చేసినవేనని పార్టీ అంతర్గత వర్గాల్లో గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నేను ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చానో ఆయనే నా వెనక డిఫెన్స్ లైన్ క్రియేట్ చేయకపోతే ఎలా అన్న ఆవేదన, ఆగ్రహం పవన్ కళ్యాణ్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి నాదెళ్ల మనోహర్ పై విమర్శలు రావడం ఇదేం కొత్త కాదు. గతంలో పార్టీని వీడిన ఎంతో మంది కీలక నేతలు పోతూ పోతూ నాదెళ్ల మనోహర్ మీదే నిందలు వేసి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ను జన సైనికులు కలవకుండా ఒక పెద్ద ఇనుప కోడల నాదెళ్ల మనోహర్ అడ్డుపడుతున్నారు అని సోషల్ మీడియాలో జన సైనికులే ఓపెన్ గా పోస్టులు పెట్టిన సందర్భాలు మనం చాలానే చూసాం. అంతేకాదు గతంలో పార్టీని వీడిన జేడి లక్ష్మీనారాయణ లాంటి మేధావులు కూడా నాదెళ్ల మనోహర్ ను పిఏసి చైర్మన్ గా నియమించడాన్ని తట్టుకోలేకే వెళ్లారని కాపు సామాజిక వర్గ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. ఆయన వల్ల పార్టీకి వచ్చే మైలేజ్ కంటే పోయే మైలేజ్ ఎక్కువ ఉంది అని సొంత పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఇంత పెద్ద హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ కు ఇంత నమ్మకస్తుడిగా ఉండి కూడా పవన్ పై విమర్శలు వస్తుంటే నాదెళ్ల మనోహర్ ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒక అధినేతగా పవన్ కళ్యాణ్ వేదన అంతా ఇంతా కాదు. పొత్తులో సరైన న్యాయం జరగక, పార్టీలో సరైన గుర్తింపు లేక ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ రోజు సీన్ చూస్తే ప్రత్యర్థి పార్టీ దాడి చేస్తే సమాధానం పవన్ చెప్పాలి, ప్రభుత్వంపై విమర్శలు వస్తే డిఫెన్స్ పవనే చేసుకోవాలి, వ్యక్తిగత దూషణలు చేస్తే తానొక్కడే భరించాలి. మరి పక్కన ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు దేనికి? అందుకే పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో మీ వల్ల నాకు ఉపయోగం ఏంటి అన్న రేంజ్లో గట్టిగానే క్లాస్ స్పీకర్.
తానే స్వయంగా స్పందించుకోవాల్సి వస్తే ఇంకా ఈ పార్టీ, ఈ నాయకులు, ఈ మంది మార్బలం ఎందుకు అన్న పవన్ ప్రశ్నకు జనసేన లీడర్ల దగ్గర సమాధానం లేదు. ముఖ్యంగా నంబర్ 2 నాదెండ్ల మనోహర్ ఇకనైనా మైక్ ముందుకు వచ్చి డిఫెన్స్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్లోకి వెళ్తారా, లేక పవన్ ఆగ్రహానికి సైలెంట్గా గురవుతారా అనేది చూడాలి. చూసారుగా, జనసేనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ నాదెండ్ల మనోహర్ అన్నట్టుగా, లేదా పవన్ కళ్యాణ్ వర్సెస్ సైలెంట్ లీడర్స్ అన్నట్టుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పటికైనా ఈ 19 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు నోళ్లు విప్పుతారా, లేక నువ్వు కూర్చోమన్నా కూర్చుంటాం, నిలబడమన్నా నిలబడతాం, కానీ మాట్లాడమంటే మాత్రం మా వల్ల కాదు అని మళ్ళీ మౌన ముద్ర వేస్తారనేది వేచి చూడాలి. నిజంగానే పవన్ కళ్యాణ్ కు నాదెండ్లకు మధ్య దూరం పెరిగిందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.